రామ అవతారంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు. రాముడు లేదంటావా? అయితే రాముడిని తీసేస్తావా? చక్రవర్తిగా ఉండిన వాడిని వాళ్ళ నాన్న తిథి చేయలేదు, ఆయన అంత్యదర్శనం కూడా చేయలే. ఏం కష్టం ఆయనకి, ఎందుకు అంత కష్టం వచ్చింది? ఎవరో మాట విని భార్యను దూరం చేశాడు, ఎందుకు అంత కష్టపడ్డాడు? కందమూలాలు తిన్నాడు, ఎందుకు అంత కష్టపడు? కానీ 10-12 సంవత్సరాలు ఉన్నాడు, అన్ని ప్రపంచాన్ని అంతా ఏలాడు. ఎందుకంటే గంగ ఎందుకు నల్లగైంది? సమస్త జనం వెళ్ళి స్నానం చేసినప్పుడు గంగ నల్లగైపోతుంది. అట్లనే ఈ అవతార పురుషులకంతా కూడా కష్టాలు ఎందుకు వస్తాయంటే జన్మ జన్మాంతరంగా వాళ్ళని అనుసరించినటువంటి భక్తుల యొక్క పాపాన్ని తీసుకొని వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు. అందుకని ఆ కష్టం వాళ్ళ సొంతం కాదు, కానీ జనం సొంతం. అంటే భక్తుల యొక్క కష్టాన్ని తాను అనుభవించారు. రామకృష్ణ పరమహంసులు అటు నుంచి ఇటు దాటాలంటే, నది దాటాలన్నప్పుడు ఒక ఆణా ఇచ్చి పడవలో కూర్చొని అటు వైపు వచ్చారు, గంగా నది దాటాడు. అదే ఒక మహాయోగి ఆయన ఎక్కిరిస్తూ నీళ్ల మీద నడుచుకొని బయటకు వచ్చారు. ఏమయ్యా, నువ్వు ఒక ఆణా ఇచ్చి వచ్చావు, నువ్వు నేను చూడు నేను ఎట్లా నడుచుకొని వచ్చాను, చాలా సంతోషం, నీకు నమస్కారం. నువ్వు ఎన్ని ఏళ్ళు తపస్సు చేసావు, అంతా పాడు చేసేసావే, ఒక ఆణాతో పోయేది ఇది, నువ్వు ఇంత తపస్సు వేస్ట్ చేసావు, వెళ్ళి వాపసు మళ్ళీ వెళ్ళు. నేను టూ అండ్ ఫ్రో మాట్లాడుకున్నాను వీడితో, ఒక ఆణాతో టూ అండ్ ఫ్రో, నా పని అయితేనే మళ్ళీ దీంట్లో వెళ్ళిపోతా. ఇప్పుడు నీ పని అవుతుంది, వెళ్ళి మనం చూస్తాం, నువ్వు పడవెక్కాల్సిందే కదా. సో కాబట్టి చిన్నదాంతో వెళ్ళడానికి పెద్దది ఎందుకు నీకు? ఆ శక్తులు ఎందుకు ఉపయోగించాలా? నేను సొంతంగా ఉపయోగించను. అదాన్ని ఇంకొకరికి దారపోయచ్చు కదా. నువ్వు స్వామీజీలో ఉండే పెద్దతనాన్ని చూడాలి కానీ, స్వామీజీలో ఉండే యొక్క గొప్పతనాన్ని చూడాలి కానీ, స్వామీజీలో ఉండే చిన్నతనం చూడకూడదు. ఆ శక్తిని మనకు దారపోశారు, తానే ఉపయోగించుకోవచ్చు, తానే ఉపయోగించుకొని ఏమైనా చేసుకోవచ్చు కదా. అన్ని సృష్టించే ఆయనకి ఒక ముద్ద సృష్టించుకోలేడా? ఒకప్పుడు ఇక్కడ పార్వతీ కొండ అని ఉంటుంది, అక్కడ మమ్మల్ని పిలిపించారు. ఇక్కడ చాలామంది ముసలాళ్ళు లేరు, పోయారు, ఎవరెవరు ఉన్నారో తెలీదు. ఇప్పుడు కథలు చెప్పుకుంటారు. అక్కడ వెళితే స్వామీజీ వస్తారని కొండంతా జనమే. ఇప్పటికీ వెళితే చాలా జనం, కొండంతా జనమే, అంత జనం. వాళ్ళు చేసింది వంట ఆ రోజు పెద్ద పెద్ద అండాలు తెచ్చారు. ఆయన పెద్ద కలెక్టర్, స్వామీజీ అమ్మ భక్తుడు, చాలా పెద్దగా చేయించాడు. జనం చూస్తే ఆయన చేయించింది అడిగాను, ఎంతకుంది అని. 1000 మందికి చేయించాను స్వామి అన్నాడు. ఇది చూడు ఎంత 1000 మంది, అవి చూడు అన్న, విపరీతమైన జనం. ఇంత అయినప్పటికి కూడా సరే అక్కడికి వెళ్ళారు. దాంట్లో ఒక ముద్దరని నీళ్లు వేశారు, ఇక వడ్డించు అన్నారు. టక అయిపోయింది. మనతో వచ్చిన పిల్లలు, భజనకు వచ్చిన పిల్లలు, ಇವನಿದ್ದ ಯಾರು ಸತ್ತೋದ್ನಲ್ಲ ಅವನ ಹೆಸರೇನು, ಗುರು ಇದ್ದ, ಅವನೊಬ್ಬನೇ ಇದ್ದ, ಗುರು ಒಬ್ಬನೇ ಜ್ಞಾಪಕ ಬಂತ. ಚಂದ್ರು ಇದ್ದ, ಆಮೇಲೆ హార్మోనిస్ట్ ಯಾರು, ఆర్కే స్వామి. మేమంతా భజన పిల్లలు, మాకు సపరేట్గా చేయిస్తామని చెప్పారు, ఏం చేయించలేదు. అప్పుడు స్వామీజీ కథ, వీళ్ళందరికీ ఏం చేయాలా? 40 కిలోమీటర్లు రావాలంటే ఇక్కడికి కింద కూడా జనమందరూ పైకి వచ్చేసారు. ఎక్కడ ఏ హోటల్స్ ఏమీ లేవు. ఆ టైంలో ఏం చేశారు స్వామీజీ? టవల్ తీసుకొని అట్లా తిప్పారట. ముద్దలు కలకండ ముద్దలు ఎంత పడ్డాయట. మరి చరిత్రలో ఉందో లేదో తెలియదు, అది ఉండొచ్చు. అందరూ లక్షణంగా తిన్నారు. సో ఇక కేసరిలో ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద కంకర రాయి ఉండింది. అది ఒకటి రాయితో కొట్టేవాళ్ళు. కొడితే వాళ్ళ మీద పడితే బాదామి పోయాడు. అది వాళ్ళ మీద పడితే మరి ఎందుకు ఇంత శక్తి ఉండి చేయలేదు అప్పుడు అంటే, నేను చేయను, నాకెందుకు, అది ఉపయోగించుకోవాలా. ఇది జనాన్ని అట్రాక్షన్ చేసుకొని వాళ్ళకి ధర్మ ప్రచారం చేశారు. వేరే ప్రచారమే అక్కర్లేదు నాకు. వాళ్ళని దగ్గర పెట్టుకోవటానికి చేసినటువంటి ట్రిక్స్ అది, అంతేగాని ఏదో ఆ ట్రిక్స్తో పెద్ద మనిషి అయిపోయినాడు అని దృష్టి కాదు అక్కడ. కానీ సొంతంగా అన్ని కష్టాలు పడటం కారణం ఏంటంటే, పూర్వజన్మలో చేసినటువంటి జనము ఇచ్చినటువంటి పాపాలు నేను అనుభవించాను.
ఇప్పుడు కూడా సడన్గా ఏమైపోతుంటారు స్వామీజీ, హార్ట్ ఊపిరి సడన్గా మీరు వినిండొచ్చు, అప్పాజీకి బాగలేదట ఒకటే న్యూస్ విన్నారో లేదో, ఎంత బాధపడతారు. అది నాది కాదు. 3 రోజులకి అయిన తర్వాత పటకట కిలికిలి నవ్వుతూ ఉంటారు. ఏమి అర్థం అయితే? హార్ట్ ప్రాబ్లం వచ్చినవాడు 3 రోజులకి కిలికిలి అంటాడా? లేదే, ఒక రోజుకి కిలికిలి అంటాడా? మరి చెప్పండి. మరి సొంతం కాదు అది, ఎవరితో తీసుకోవటం వెళ్ళటం, ఆ సొంతం మధ్యలో సొంతం కూడా రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలు అనేది నాకు కష్టం కాదు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో అప్పుడు అదే ఆనందంగా ఉన్నా. మధుకరి భిక్ష చేసేటప్పుడు ఎట్లా బాగా తింటూ, అంత రుచి నీకేం తెలుసు, అన్నీ కలుపుకొని తింటే అబ్బాబాబా, అది నువ్వు తింటే కదా, అభ్యాసం చేసుకో. అన్ని తట్టలు వేయించుకొని అంతా కలుపుకొని మజ్జిగలో వేసుకొని, లేక చారు వేసుకొని, మజ్జిగ లేకపోతే తింటూ ఉంటే ఆ రుచి అమృతం తల్లి, అమృతం అమృతం. బాగుంటుంది. రెండోది, దేంట్లో ఉప్పు తక్కువ ఉంది, దేంట్లో కారం, అదంతా ఏం తెలీదు. లేకపోతే ఒకటొకటి తినేటప్పుడు తిడతాం మనం, దీంట్లో బాగాలేదు, దాంట్లో బాగాలేదు. కలిపి తిన కైలాసనాథుడా అంతే, తింటూ ఉంటే అంతే, కలిపి కొట్టరా కైలాసనాథ అని అంతే. అట్లమ్మా అదంతే. ఇంకా అప్పుడు సుఖమే. అప్పుడు దుఃఖం ఇచ్చిన వాళ్ళతో కూడా నేను సుఖంగానే ఉంటా. ఆ క్షణం అప్పుడు కొంచెం అవుతుంది, టక్కని మళ్ళీ నవ్వుతూ ఉంటా.